సో దిస్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్. బయట జంక్ ఫుడ్స్ అవి తినడం అవాయిడ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్. ఓకే డాక్టర్, అయితే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? డైట్ చేస్తున్నాము, వర్కౌట్ అవ్వట్లేదు అని బాధపడుతున్నారా? మేబీ మిస్టేక్స్ చేస్తున్నారేమో చూసుకోండి. నేను డాక్టర్ సరోజా, ఫర్టిలిటీ కన్సల్టెంట్. డైట్ షుడ్ బి ఆల్వేస్ ఎ బ్యాలెన్స్డ్ వన్. ఇట్ షుడ్ కంటైన్స్ కార్బ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎట్సెట్రా. దీన్ని మన డైట్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కింద నేను ఎగ్స్, వాల్నట్స్, బాదం సజెస్ట్ చేస్తాను. ఎగ్స్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. బాదంలో వైటమిన్ ఈ, వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీ ఫర్టిలిటీని బాగా బూస్ట్ చేస్తాయి. అలాగే ఎగ్స్ ప్లేస్లో స్ప్రౌట్స్ కానీ ఓట్స్ కానీ కూడా తీసుకోవచ్చు. అండ్ నౌ హియర్ ఈజ్ మై లంచ్ ప్లేట్. దిస్ ఇస్ పన్నీర్ కర్రీ విచ్ కంటైన్ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఈ ప్లేస్లో మీరు చికెన్ తినొచ్చు, ఫిష్, లెగ్యూమ్స్ లైక్ కిడ్నీ బీన్స్, చిక్ పీస్, బీన్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ స్టీమ్ బాయిల్డ్ వెజిటబుల్ సలాడ్. ఈ ప్లేస్లో మీరు బ్రాకోలీ సలాడ్ కానీ, సోయా చంక్ సలాడ్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ కర్డ్, యోగర్ట్ ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినడం వలన మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ చపాతీ, ఓన్లీ 1. ఈ ప్లేస్లో మీరు క్వినోవా కానీ, బ్రౌన్ రైస్ కానీ కూడా తీసుకోవచ్చు. సీడ్స్ ఆర్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, చియా సీడ్స్ ఇలాంటివి మీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మీ ఫర్టిలిటీ స్టేటస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ మై డిన్నర్ ప్లేట్. ఆయిల్స్ రికమెండెడ్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ ఘీ. అవాయిడ్ టేకింగ్ జంక్ ఫుడ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టేక్ 8 to 10 glasses of water per day.